Hi friends, welcome to my channel Khalil Education. In this channel provides MCET and NEET all competitive exams, how to prepare the exams, full guidelines in this channel providing. Please like, share and subscribe to my channel Khalil Education. ఈ వీడియోలో ఏపీ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ ఓపెన్ చేశాను, అందుకు ఇలా కనిపిస్తుంది మీకు. ఇక్కడ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ పైన ఎంటర్ చేశారు కదా, అది మీదా మీ ఫాదర్దా ఎవరిది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒకటి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇంజనీరింగ్ ఫార్మసీ, అగ్రికల్చర్ ఫార్మసీ బోత్ మీది ఏది రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సబ్ కాస్ట్ అంటే ఏనా బీనా సీనా అలా సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే అది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్. ఈ పేమెంట్ మెథడ్ని ఇక్కడ చూసుకోండి, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేయండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫర్ ఓసీకి అయితే 600 రూపీస్, బీసీకి అయితే 550 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి దిగిన ఓసీ స్టూడెంట్స్ 600 రూపీస్, బీసీ 550 రూపీస్, ఎస్సీ అండ్ ఎస్టీ 500 రూపీస్. బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి దిగిన ఓసీ స్టూడెంట్స్ 1200 రూపీస్, బీసీ స్టూడెంట్స్ 1100 రూపీస్, ఎస్సీ అండ్ ఎస్టీ 1000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. మీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి పే మీద ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీకు ఇలా వచ్చిన తర్వాత పైన ఫస్ట్లో రిఫరెన్స్ ఐడి అని ఉంది కదా, దాన్ని ఎక్కడైనా రాసుకొని పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. మైనారిటీ, నాన్ మైనారిటీ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంటర్ ఓపెనా, రెగ్యులరా లేకపోతే వొకేషనల్ కోర్సా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్లో ఎంపీసీనా బైపీసీనా మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మీరు పాస్ అయినారో అది సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. మీకు 10th క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. రూరల్, అర్బన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ది పాసింగ్ ఇయర్ ఎంటర్ చేయండి. కింద నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కాలేజ్ నేము, మీరు ఎక్కడ చదివారో అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదివారో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలనుకుంటున్నారు, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. దాని కింద టెస్ట్ సెంటర్స్ని ఎంచుకోండి. మీకు దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్లు ఎంచుకోండి. రైట్ సైడ్లో ఫోటో సిగ్నేచర్ ఇచ్చేయండి. లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖలీల్ ఎడ్యుకేషన్. ఎనీ అప్డేట్ ఫర్ ఎంసెట్ and NEET I will give to my channel. Please like, share and subscribe to my channel Khalil Education.